ఈ సాంబశివరావు ఆహ్వాన సంఘం సమావేశం జరుపుతా ఉన్నాడంటే ఏదో హాల్లో కొంచెమంది పిలిచి జరుపుతాడు అనుకున్నా కానీ ఇక బహిరంగ సభ పెడతాడని అనుకోదు. బహిరంగ సభలో మాదిరి ఇక్కడ విజిల్స్తో కొడుతున్నారు. మామూలుగా విజిల్స్ మామూలు మీటింగ్లో అయితే కొట్టారు. మరి నేను నిజంగా చాలా సంతోషం. కాబట్టి నిజంగా 100 సంవత్సరాల చరిత్ర అనేది భారతదేశంలో 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. గర్వంగా చెప్తాను, 100 years 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. చాలామంది ఎడసక్యంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు 100 ఏళ్ళు అంటున్నారు కదా, మీరు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, దేశంలో అధికారంలోకి వచ్చారని. నేను అడుగుతా, 100 ఏళ్ళు అధికారం లేకపోయినా సరే ఎర్ర జెండా పడుతూ రోడ్లో నిలబడ్డామంటే దానికంటే గర్వకాలం ఏముందని నేను అడుగుతాను. వాళ్ళ రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం, వాళ్ళ అధికారం ఉంటే రోజు డింగ్ 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 అని తిరుగుతూ ఉంటాడు. అధికారం లేదంటే సవాడు 2-3 ఏళ్ళకి రద్దొక్కుని పడుకుంటాడు. బయట కనపడడం కూడా కనపడు. కానీ 100 years ఉన్నామంటే దానికి వాళ్ళ నాయకులు మరొకరు కారణం కాదు. పోరాటాల చరిత్ర, త్యాగాల చరిత్ర ఉంది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు బతికింది, ఇంకా బతుకుతుంది. ఆ 100 ఏళ్ల చరిత్రను ముందుకు తీసుకోవడానికి నిజంగా నేను గర్వంగా చెప్పగలను. ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులు. 100 years ఫ్లాగ్ కూడా ఇక్కడే ఎగురుతుంది. ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. ఎందుకంటే మన పార్టీ 100 ఏళ్ల చరిత్ర శతవార్షికోత్సవం ముగింపు సభ ఖమ్మం నగరంలో జరగబోతా ఉంది. మరి ఇంతకుముందు చెప్పారు భారీ ఎత్తున తరలి రావాలని. నేను మాత్రం గ్యారెంటీ ఒకటి చెప్తా, 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన సందర్భంలో తెలంగాణ కామ్రేడ్స్ ఒక్క ఖమ్మం కొత్తగూడెం జిల్లా నుంచి 150 బస్సులు వచ్చినాయి. 150 బస్సులు నల్లగొండ జిల్లా నుంచి అట్లే వచ్చారు. తర్వాత వరంగల్ వాళ్ళకైతే ఒక రైలు వేసింటే మా గన్నని చెప్తా ఉంటాడు, సార్ 7 రైలు వేశారు కానీ వరంగల్ నుంచి వచ్చిన రైలు మాత్రం కిటకిట వాడింది సార్ అన్నారు. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరంటే వరంగల్ రైలు నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈసారి మన సాంబశివరావు కూడా మీరు కూడా మళ్ళీ బదులు తీర్చాలని అన్నాడు. బదులు కాదు, డబల్ తీర్చుతాం. మొత్తం కర్ణాటక బార్డర్ ధర్మవరం నుంచి లైన్లో వస్తాం, గుంటకల్ నుంచి వస్తాం, తిరుపతి నుంచి వస్తాం, ఒడిశా బార్డర్ శ్రీకాకుళం ఆంధ్ర నుంచి కూడా వస్తాం. మొత్తం ఆంధ్ర రాష్ట్రం నలుమూలల 26 జిల్లాల నుండి మేమందరం కూడా ఖమ్మంలోనే ఉంటాం. భారీ ఎత్తున కదిలి వస్తాం. తప్పకుండా జయప్రదం చేయాలి. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళకి మరోసారి గుర్తు చేయాలి. కారణం ఏమంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది. ఎర్ర జెండా చేత పట్టుకుని పోరాడిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే. కాబట్టి ఇవాళ ఎక్కడ పోయినా కమ్యూనిస్ట్ అంటే ఆ గౌరవం. అదేవిధంగా ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఈరోజు కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎన్నో పోరాటాలు చేశాము. ఆ పోరాటాలన్నిటికంటే అగ్రగామి పోరాటం ఏదైనా ఉందంటే తుపాకీ చేత పట్టుకుని సాధారణ మానవులు కూడా, పల్లెల్లో ఉండే వారు ఏమాత్రం చదువురాని వాళ్ళు కూడా పోరాటంలో పాల్గొన్నారు. 4500 మంది రక్తతర్పణం గావించారు. లక్షలాది ఎకరాల భూములు పంచారు. ఆ పోరాట గడ్డ తెలంగాణ గడ్డ, ఖమ్మం గడ్డ. ఖమ్మంలో జరగాలి, ఖమ్మంలో జరుగుతూ ఉందంటే నిజంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా గర్వకారణమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా కార్మికుల పోరాటాలు చేశాం, మహిళా పోరాటాలు చేశాం, విద్యార్థుల పోరాటాలు చేశాం, అన్ని వర్గాల పోరాటాలు చేసిన అగ్రగామి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ప్రాణాలు అర్పించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అలాంటి తెలంగాణ గడ్డపైన ఖమ్మం నగరంలో మన 100వ శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దీన్ని ఘనంగా జయప్రదం చేద్దాం. తర్వాత మన
సంవత్సరం డబ్బులు అంటున్నాడు. సంవత్సరం అనుకుంటే డబ్బులు కుదవలేదు అనుకోవాలంటే సంవత్సరం. చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు, పల్లా వెంకటరెడ్డి, మన చాడ వెంకటరెడ్డి చెప్పడం లేదు. చాడ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా సార్లు డబ్బులు వసూలు చేసిన వాళ్ళే. అందరూ కూడా ఒట్టి జనమే కాదు, డబ్బులు వసూలు చేసేదాకా కూడా మేము ఉంటాం. ఇది తెలంగాణది కాదు, మనందరి పండుగ, శతవార్షికోత్సవాల పండుగ. జయప్రదంగా జరపడమే కాదు, ఈ దేశాన్ని దిక్సూచిగా ముందుకు పోతాం. మరో 100 ఏళ్ల పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఉండి తీరుతుంది. నేను గర్వంగా చెప్పగలను, అధికారం ఉన్నా లేకపోయినా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే, అది ఎర్రగండ పార్టీనే. మనిషిలో రక్తం ఉన్నంతకాలం, శ్రమజీవులు ఉన్నంతకాలం, కోట్లాది మంది కష్టజీవులు ఉన్నంతకాలం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుంది. ఎర్ర జెండాకు మరణం లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి చావు లేదు. మళ్ళీ మళ్ళీ ఉంటాం, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఉంటామని మనం చేస్తూ శతవార్షికోత్సవాల సందర్భంగా మరొకరు గ్రామాన మన జెండాను తీసుకోవడానికి అందరూ కూడా సమాయత్తం కావాలని కోరుతూ ఇవాళ ఎంతో ఉత్సాహంగా. ఎందుకంటే మామూలుగా ఉత్సాహం అనేది చెప్తే రాదు. మామూలుగా మనమే 50 మంది కూర్చొని మనమే మాట్లాడుకొని మనమే విమర్శించుకొని మనమే పొగుడుకొని పోతే సరిపోదు. ఇవాళ ఆహ్వాన సంఘం ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహపూరిత వాతావరణంలో మీరు నిర్వహించినందుకు డిసెంబర్ 26 గుర్తుండి పోవాలి. దానికి ముందుగా డిసెంబర్ 24, 25 తేదీల్లో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించి మన విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ సెమినార్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సెమినార్కి వచ్చిన అంతర్జాతీయ పార్టీల నాయకులందరూ కూడా మేము అక్కడి నుంచి తీసుకొని ఈ బహిరంగ సభ కూడా వస్తాం. అక్కడ మీరు అందరూ కూడా